హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు చూపించబోయే సింపుల్ రెసిపీ ఆనియన్ కర్రీ అండి. ఈ ఆనియన్ కర్రీ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో సడన్గా కూరగాయలు ఏమైనా లేనప్పుడు ఇలా ఈ ఒక్క ఆనియన్ ఉంటే సరిపోతుందండి. మంచి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకే కాదండి, రోటీలో కూడా మంచి కాంబినేషన్. సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 4 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా ఇలా పొట్టు తీసేసి మంచిగా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 5 నిమిషాలు సరిపోతుందండి. ఇంకా ఎటువంటివి ఏమీ అవసరం లేదు. కూరగాయలు మనకి ఒక్క ఆనియన్ ఉంటే సరిపోతుంది. మిగతా ఆనియన్స్ అన్నీ ఇలానే కట్ చేసుకోండి. ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాక మీకు ఎన్ని కావాలంటే ఎంత కర్రీకి కావాలంటే అన్ని ఆనియన్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ కప్పు తీసుకున్నాను నేను. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా తాలింపులు కలిసేలాగా వేగనివ్వాలి. ఇలా బాగా కలుపుకోండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఆనియన్లో కలిసేలాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ కోసం చూడని అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి ఈ కూరకు కావాల్సినవి. ఎటువంటి మసాలాలు కూడా పెట్టనవసరం లేదు. బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ఆనియన్లో మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకుందాం. ఇలా బాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఒక్కసారి ట్రై చేయండి, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చూశారు కదా, పావు కప్పు వాటర్ అండి. కొంచెం 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఉడికేటప్పుడు మనకి ఆనియన్ నుంచి లైట్గా వాటర్ కూడా వస్తుందండి. అది సరిపోతుంది మనకి సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. వాటర్ వేసి మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మంచి వాసన కూడా వస్తుంది. న్యాచురల్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇలా బాగా ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూనే ఉండాలండి. దగ్గరే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కుక్ అయిపోవాలండి. లేదంటే తినేటప్పుడు మనకి కసకసలాడుతూ ఉంటుంది. అందుకనే ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. రైస్లోకే కాదండి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.